నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. చంద్రన్న భరోసా, బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ ఇలాంటివి కేవలం స్లోగన్స్కి మాత్రమే పరిమితం చేయకుండా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా వాటన్నిటికీ సమాధానమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. నిన్న చూసాం మనం నేతన్న భరోసా పేరుతో 25,000ను వాళ్ళ కుటుంబాలకు ఇవ్వడం. మరోపక్క చూసుకున్నట్టయితే బీసీలకు కూడా అదే విధంగా ఆయన పెద్దపీట వేస్తూ వస్తున్నారు. సో మరి ప్రతిపక్షాలు నేతన్నల గురించి చేస్తున్నటువంటి వ్యతిరేక ప్రచారాలను ఏ విధంగా చూడాలి, అలాగే కొన్ని నేతన్నలకు ఇస్తున్నటువంటి పథకాలపై కొన్ని లాజికల్ పాయింట్స్ కూడా వైసీపీ తీయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు మరి నేతన్నలకు చంద్రబాబు గారు ఇస్తున్నటువంటి భరోసా ఏంటి, అలాగే బీసీలకు ఆయన ఏ విధంగా అండదండగా ఉన్నారు, వీటన్నిటి మీద ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. చంద్రబాబు గారు ఎన్నికల ముందు చేనేత కార్మికులకు హామీ ఇచ్చారండి. అలాగే లోకేష్ గారు కూడా యువగళంలో దగ్గరుండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అవి బుక్లో నోట్ చేసుకొని మరి ఆయన అధికారంలో రాగానే వాటి మీద ఫోకస్ పెట్టి నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మా హయాంలో మేము 3,706 కోట్లు చేనేత సంక్షేమ నిధి కోసం ఏర్పాటు చేశాం, కానీ చంద్రబాబు గారు కేవలం 296 కోట్లని విడుదల చేస్తూ ఉన్నారు. నేతన్న నేస్తం చంద్రబాబా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ సమాధానం? ఒకటి, చేనేతలకి అండగా నేడు కాదు, పార్టీ పెట్టిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీ అండగా ఉంది. అది ఎప్పుడు ప్రభుత్వం ఏర్పడినా చేనేతలకి తొలి ప్రాధాన్యత ఇస్తూ తెలుగుదేశం పార్టీ పరిపాలన అనేది చేస్తూ వచ్చింది. ఒకప్పుడు జనతా వస్త్రాలు తీసుకొని వచ్చి ఎన్టీ రామారావు గారు చేనేతలకు అండగా నిలబడ్డారు. మనం చేనేత వస్త్రాలు ధరించాలి అని చెప్పి ఈ విధంగా వాళ్ళకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా అయి ఆ రోజు చేయడం జరిగింది. అదే వణికి పుచ్చుకొని ఈ రోజుటి వరకు నేతన్నలకి అనేక విధాలుగా మనం చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో చేనేతలు ఉన్నారు. మనం సిరిసిల్ల కావచ్చు, పోచంపల్లి కావచ్చు, మనం ఇక్కడ తీసుకుంటే వెంకటగిరి కావచ్చు, మంగళగిరి కావచ్చు, ధర్మవరం కావచ్చు, ఎమ్మిగనూరు కావచ్చు, ఈ విధంగా అనేక ప్రాంతాలు ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే ఇటు తెలంగాణ, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో ఉండే చేనేతలకి మొదటి నుంచి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. వీళ్ళకి ఈ రోజు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గతంలో లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. అక్కడ చేనేతలు ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు ఉండేటప్పుడు వాళ్ళ కష్టాలు దగ్గర నుంచి చూసి వాళ్ళకి ఏ విధంగా ఆయన హామీలు ఇచ్చి ఇది ఈ ఒక్క ప్రాంతానికే కాదు రాష్ట్రంలో ఉండే అందరికీ అందుబాటులో ఉండి చెయ్యాలి అనే ఉద్దేశంతో నాడు చేయడం జరిగింది. ఆ విధంగా నాడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా మంగళగిరి నియోజకవర్గంలో చేసి నేడు రాష్ట్రం అంతా మీరు చూస్తే మగ్గాలకి ఉచిత విద్యుత్, హ్యాండ్లూమ్కి నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా హ్యాండ్లూమ్స్ ఎవరైతే ఉన్నారో 93,000 కుటుంబాలు, అదేవిధంగా పవర్ లూమ్స్ 50,000 కుటుంబాలకి లబ్ధి చేకూరుతూ ఉంది. ఇదే కాకుండా ఏడాదికి 190 కోట్లు భారం ప్రభుత్వం భరిస్తూ ఉంది. చేనేతల ఉత్పత్తులపైన GST అనేది ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మేము దాన్ని తీసేదానికి ట్రై చేస్తాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే మేమే భరిస్తాం, ఆ GSTని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఇంకొకటి 5 కోట్లతో పొదుపు నిధి అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా 92,724 మంది నేతన్నలకు 4,000 లెక్కన పెన్షన్ ఇవ్వడానికి శ్రీకారం 50 ఏళ్ళ వయసు నుంచే నేతన్న భరోసా పథకం కింద. ఇవన్నీ కాకుండా ఇది నేతన్న భరోసా అనేది ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు, కానీ 25,000 రూపాయలు సంవత్సరానికి నేతన్న కుటుంబాలకి భరోసా ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు చేసేటివి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేతన్నకి చేసా అంటారు. ఏం చేసావు? ఈ విధంగా రీఎంబర్స్మెంట్ రద్దు చేసావా, లేదా పెన్షన్ ఇచ్చావా, లేకపోతే థ్రిఫ్ట్ ఫండ్ అనేది చేసావా? ఇవేవి నువ్వు చేయలా. నువ్వేంటంటే సంవత్సరానికి ఇంతని ఇచ్చేసి అది అయిపోయిందని నువ్వు చెప్తూ ఉంటావు. నేతన్నలకి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ప్రాతిపాదికన ఈరోజు ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా పవర్ లూమ్స్, వీవర్శాల వీటిని కూడా చేసి వీటిని కొంతమంది ఎవరైతే కొన్ని పెద్ద కంపెనీలు ఉంటాయో వాళ్ళని ఒక కొలాబరేట్ లా చేసి అమ్మేదానికి చేస్తూ ఉన్నారు. ఈ రోజు చేనేతలకు సంబంధించి GST లేకుండా చేస్తాను, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్తున్నారు కదా. 11వ GST కౌన్సిల్ సమావేశంలో అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి యనమల రామకృష్ణుడు ఆ చేనేతపై GSTకి మేము అనుకూలం అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కేంద్రానికి GST వద్దని లేఖ రాశారు. అలాగే ఆయన ఆ విధంగానే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేశారు. ఇదేనా చేనేతపై GST ఎత్తివేతపై టీడీపీ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఒకటి, GST ఎత్తేసాము ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు నిజంగా GST ఎత్తేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు అయితే పాత పథకాలని ఏవీ రద్దు చేయలేదు. పాత పథకాలను ఏమీ రద్దు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి లాగా. ఈరోజు వీళ్ళు బ్రాండింగ్లు చేసుకుంటారు కానీ నిజంగా చేనేతలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో గత 5 ఏళ్ళలో తెలుసా అండి?
ఈ విధంగా మనం చూసుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో కూడా చాలా మంది చేనేతలు కష్టాలు పడుతూ ఉంటే లోకేష్ గారు సొంత నిధులతో వాళ్ళకి వివర్శాలాలు ఈ విధంగా పౌర్లు స్వర్ణకారులను వీళ్ళందరినీ అంటే నేతన్నలతో పాటు ఈ స్వర్ణకారులను వీళ్ళందరినీ ఒక భాగం చేసి చేయడం జరిగింది. నిన్న ఒక మాట అన్నారు లోకేష్ గారు, చేనేతలు అంటే కార్మికులు కాదు కళాకారులని, ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేస్తారని. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రతిదీ కూటమి ప్రభుత్వం చేసిన దానికి రివర్స్లో వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు సోషల్ మీడియాలో చెప్తారు. రియాలిటీ ఉంటే చేనేతలు ఎంతమంది ఓట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారికి? నిజంగా మేలు చేస్తుంటే చేనేతలు గోప గుయ్యం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఏదో చేనేతల్లో మంచి పేరు వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి, ఒక విధమైన ఇప్పుడు చేనేతలు నెట్టో మనం నమ్మించలేము, న్యూట్రల్ పర్సన్స్నైనా చేనేతలకు ఏమీ చేయలేదని చెప్పి చూపించడం కోసం ఈ సోషల్ మీడియా ప్రోపగండా అనేది చేస్తూ ఉన్నారు. ఒకటి నేతన్నలకు అండగా 25,000 భరోసా అనేది ఎన్నికల హామీలో పెట్టకపోయినా కానీ ఈరోజు ఇస్తూ ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీకి చేనేతలపైన చిత్తశుద్ధి. నేతన్నలకు భరోసా అని ఎందుకు అంటున్నామో తెలుసా అండి? చంద్రబాబు నాయుడు గారు నేతన్నలకు మాత్రమే కాదు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఒక భరోసా. మీరు అనుకుంటారు ఏముంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? ఎన్ని కష్టాలున్నా రాష్ట్రంలో నేను భరిస్తా, మీ కాడికి మీ అందరిని ఆనందంగా ఉంచుతా, ఎందుకంటే డబ్బు సమస్య ఉన్నా ఇంకొకటి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలన్నీ నా వరకే ఉంచుకుంటా, మిమ్మల్ని ఆనందంగా ఉంచుతా, మీ అందరికీ భరోసా ఇస్తా అని చెప్పారు. పెన్షన్ ఉందో ఈ పెన్షన్ గతంలో మేము కూడా ఇచ్చాము, అలాగే ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల వరకు లోన్ ఇచ్చాము, వడ్డీ లేకుండా లోన్ ఇచ్చాము, ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బీమా కూడా మేము కల్పించాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 5% ఉన్న GST 12% పెరుగుతుంటే కూడా ఆయన అడ్డుకున్నారు. సో దీంట్లో ఇప్పుడు మీరు కొత్తగా ఇచ్చింది ఏముంది దీంట్లో? ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదండి, మీరు ఒక్కొక్క పాయింట్ వద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? పాయింట్ చెప్పు. పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెట్టలా, పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈరోజు నేతన్నలకి పెన్షన్ 50 ఏళ్ళకే కుదించి ఇస్తూ ఉన్నారు. ఓకేనా? ఇది తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం. ఇంకొకటి ఏంటి? ప్రమాద బీమా అనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అది కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చేనేతలకు చేసింది కాదు. ఇంకొకటి 1,00,000 రూపాయలు వాళ్ళకి లోన్ వడ్డీ లేకుండా రుణాలు అనేది చేనేత కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది. గతంలో వాళ్ళ మాటల వరకే వాళ్ళ కార్పొరేషన్లు ఏమయ్యాయో చూసాం. కుర్చీలు లేని కార్పొరేషన్లు ఇచ్చారని ఆ కార్పొరేషన్ చైర్మన్ గారు చెప్పారు. ఈరోజు లోన్స్ అనేది అది కంటిన్యూస్ ప్రాసెస్ ఎవరికైనా. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గొప్పతనం అనేది ఏం లేదు. ఆ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేసిన తెలుగుదేశం పార్టీ, వాళ్ళకి అండగా నిలబడే తెలుగుదేశం పార్టీ. ఈరోజు అవుటి ద్వారా మీరు చెప్తున్నాం, ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలతో కొలాబరేటే చేస్తున్నారు. నిన్న కూడా మీరు చూస్తే టాటా వాళ్ళతో కావచ్చు, బిర్లా వాళ్ళతో కావచ్చు, ఇలాంటి కంపెనీలతో కొలాబరేట్ అయ్యి చేనేతల ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ అన్నారు లోకేష్ గారు, మా కుటుంబ సభ్యులే మేము బ్రాండ్ అంబాసిడర్స్గా మేము తీసుకుంటున్నాం బాధ్యత. ఎందుకంటే మీరు గుర్తుందో లేదో, గత సంవత్సరం దసరా దీపావళి ఆ పండుగలు జరిగినప్పుడు భువనేశ్వరి గారు ఒక మాట అన్నారు, చేనేతలను మనం ఆదుకోవాలి, ఎందుకంటే ఎన్టీ రామారావు గారి నుంచి ఈ విధంగా చేశారు, ఆయన యొక్క అడుగుజాడల్లో మేము చేనేత వస్త్రాలను ధరిస్తాం, మన పండుగలకి మన చేనేత వస్త్రాలను మనమే ప్రమోట్ చేద్దామని చెప్పి చేశారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రోజున ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడమే కాదు, వీళ్ళు దాన్ని ప్రయోగాత్మకంగా పెద్ద పెద్ద కంపెనీలతో కొలాబరేటే చేశారు. ఇప్పుడు సుచిత్ర ఎల్లా గారు ఉన్నారు, ఒక ఆమెని ఎందుకు అడ్వైజర్గా పెట్టామో కూడా చెప్పారు. నాకు కార్లు అన్నీ ఆవిటి కోసం కాదు, ఈమెకి ఒక బిజినెస్ మైండ్ సెట్ అనేది ఉంది, మన చేనేతల ప్రోడక్ట్స్ ఆమె ప్రమోట్ చేస్తుందని నేను అక్కడ పెట్టాను, నువ్వు ఆమెకు కూడా టార్గెట్ ఇచ్చి మీరు ఈ విధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి వెళ్తాడు, మన చేనేత ప్రోడక్ట్స్ అనేది ప్రమోట్ చేయండి అని ఒక టార్గెట్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజున 5 ఏళ్ళు ఆ విధంగా చెప్పాడు. ఇప్పుడు నోటి మాట చెప్పడం వేరు, చేతల్లో చూపించడం వేరు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో చేతల్లో చూపిస్తూ ఉన్నారు, చేనేతలకు అండగా, చేనేతలకు భరోసాగా అని చెప్పి. ఈరోజు వాళ్ళకి పదవుల్లో కావచ్చు, వాళ్ళకి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల పదవుల్లో కావచ్చు, అదేవిధంగా ట్రస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ట్రస్ట్ బోర్డులో కావచ్చు, ఎమ్మెల్సీలుగా కావచ్చు, ఈరోజు అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు అవకాశం కల్పించి నేతన్నలకి అండగా రాజకీయంగానూ అండగా ఉంటాం, వాళ్ళ పనులకి అండగా ఉంటాం, వాళ్ళకి అన్ని విధాలుగా మేము చూస్తూ వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్ని కూడా వాళ్ళని ఆంటర్ప్రీనియర్స్లా తయారు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మాట కూడా అన్నారు, ఎప్పుడో అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి కూడా చేనేతలకు అండగా ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి. మరి అంత అండగా ఉన్నప్పుడు ఎందుకు మంగళగిరిలో గతంలో నారా లోకేష్ గారు ఓడిపోయారంట? నేను ఒకటి చెప్పాను కదా, మంగళగిరి నియోజకవర్గం నిన్న దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గం అనేది ఒక సెపరేట్ బేస్.
దాంట్లో కమ్యూనిస్టులతో కావచ్చు, ఆ తర్వాత బీజేపీతో కావచ్చు, ఆ తర్వాత జనసేన కావచ్చు, ఈ విధంగా మనం ఎన్నిసార్లు ఉన్నా కానీ మనం ఎప్పుడు 1985లో గెలిచాం. ఆ తర్వాత వేరియస్ ఈక్వేషన్స్ మనం ఫోకస్ లేకపోతే ఇంకొక అనేక కారణాలతో సిపిఐ సిపిఎంతో ఉండే గొడవలు పొత్తులో ఉన్నప్పుడు ఇంకా మనం కంటెస్ట్ చేయలేదు. నేను లోకేష్కి కూడా చెప్పాను ఏమనంటే, మనం ఇప్పటికిప్పుడు మీరు అక్కడ పోటీ చేస్తా అంటున్నారు, ఇప్పటికిప్పుడు పోటీ చేస్తా అంటే మన క్యాడర్ అక్కడ పర్ఫెక్ట్గా లేదు, మనం సెట్ చేసుకోలేదు, ఇంకా అక్కడ పరిస్థితులు కూడా గ్రౌండ్లో సరిగ్గా లేవు, నువ్వు వెళ్తా అంటే లేదు నేను అక్కడే చేస్తా అంటే సరే నీ ఇష్టం అని చెప్పాం. మళ్ళీ అక్కడ ఓడిపోయి వచ్చిన తర్వాత ఏమన్నాడు, సరే లేదు నేను ఇక్కడే గెలిచి చూపిస్తాను. ఇక్కడ ఒకటి చూడండి, చేనేతలు రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. ఒక వర్గం ఓట్లతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిచేది. అనేక ప్రాంతాలు మంగళగిరి పరిస్థితులు, స్థానిక పరిస్థితులు వేరు. ఈ కమ్యూనిటీ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎలక్షన్ ప్రచారంలో భాగంగా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ చేనేతకు జాతీయ హోదా తీసుకొస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. సో ఆ హామీ ఎంతవరకు నెరవేర్చారు? దానికి తగ్గట్టుగానే ఈరోజు మన ప్రోడక్ట్స్ ని ఈరోజు చూస్తే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనేది ఒకటి ఉంది. దాంట్లో మన చేనేతలకు వచ్చింది, మన చేనేతలు తయారు చేసిన ప్రోడక్ట్స్కి వచ్చింది రీసెంట్గా. ఈ విధంగా జాతీయ స్థాయిలో గుర్తింపు అంటే ఇదే కదా. మన ప్రోడక్ట్స్ని జాతీయ స్థాయిలో మన చేనేతల ప్రోడక్ట్ని గుర్తింపు వచ్చే విధంగా చేసి అవార్డులు తీసుకొని వస్తున్నారు. ఈ విధంగా తీసుకొని వస్తూ వాళ్ళకి అండగా నిలబడుతూ ఉన్నారు. వీళ్ళు చేసిన ప్రమోట్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వమే ప్రమోట్ చేస్తూ ఉంది. ఇంకా లోకేష్ గారు గెలుపు కోసం వస్తే ఆ రోజు పరిస్థితులు చెప్పారు, కానీ ఒక మొండిగా అక్కడే ఉండి నిలబడ్డాడు. ప్రతిపక్షంలో 5 ఏళ్ళు చేనేతల్ని తన సొంత నిధులతో వాళ్ళని ఆదుకొని ఈరోజు వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్ని వాళ్ళకి బిజినెస్ జరిగే విధంగా వాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ రేట్ని 30% పెరిగితే 30% కదా 100% టార్గెట్ పెట్టుకున్నాను. అంటే ఒక 30% పెంచారంటే వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని, గ్రేట్ అది. కానీ ఆయన ఏమన్నాడు, 30% కాదు 100% పెరిగిన నేను సాటిస్ఫై, నేను అందుకోసం పని చేస్తున్నాను, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తున్నాను. తనని ఎక్కడైతే ఓడిపోయాడని అందరూ గేల్ చేశారు. అది తెలుగుదేశం పార్టీ కంచుకోట కాదు. ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు తయారవుతాడు తెలుసా? ఎప్పుడు కంచుకోటలు కంటెస్ట్ చేసేసి నేను గెలిచిపోయానని చెప్పి తొడలు కొట్టుకోవడం కాదు నాయకుడు అంటే. ఎక్కడ గెలవలేదో అక్కడ నిలబడి గెలవడం నాయకత్వం. ఈ రోజు నేను చెప్తున్నాను, లోకేష్ గారు 5,000 ఓట్లతో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఎవరైనా ఏమంటారు, స్కిప్ అయిపోతారు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను మీకు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఓడిపోయారు 2017. మళ్ళీ 2019లో కనీసం ఆయన కంటెస్ట్ చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. వైఎస్ విజయమ్మ గారు 2014లో ఓడిపోయారు, మళ్ళీ అక్కడ కంటెస్ట్ చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఒకసారి అక్కడ ఓడిపోతే మళ్ళీ ఇంకొక దగ్గర కంటెస్ట్ చేసి 2 దగ్గర కంటెస్ట్ చేశాడు, సేఫ్ జోన్ కాదు అని చెప్పి. అవునా కదా? ఈ విధంగా మనం చూసుకుంటే ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఒక దగ్గర ఓడిపోతామని తెలిస్తే ఇంకొక దగ్గర కంటెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. పార్లమెంట్స్ కావచ్చు, ఈ రెండు ప్రాతిపదికన కంటెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా 2 దగ్గరలు కంటెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే లోకేష్ గారు కూడా ఆ విధంగా 2 దగ్గరలు కంటెస్ట్ చేసి ఉండొచ్చు, కానీ కంటెస్ట్ చేయాల. ఏమనుకున్నాడు, నేను ఇక్కడే నిలబడతా, నేను ఓడిపోయా, ఇక్కడే గెలుస్తాను, ఒక్క దగ్గర కంటెస్ట్ చేశాడు. ఆ రోజు కూడా ఆయన అడిగితే సీట్లు 2 దగ్గర కంటెస్ట్ చేస్తా అంటే కంటెస్ట్ చేయని చెప్పుంటారు, కానీ ఒకే దగ్గర కంటెస్ట్ చేస్తాడు. ఓడిపోయాడు కానీ కుంగిపోలేదు, నిలబడ్డాడు, కలబడ్డాడు, గెలిచాడు, ఒక నాయకుడిలా తయారాడు. ఎవరన్నా ఓడిపోయిన దగ్గర మళ్ళీ ఏదో కొద్దిగా మెజారిటీతో గెలుస్తారు, పక్కన ఒక 0 పెట్టుకొని అని చెప్పి చెప్తూ ఉండేవాడు. అప్పుడు వైసీపీ వాళ్ళు చాలామంది అన్నారు, పక్కన ఒక 0 కాదు ఈసారి ఆ 0 వస్తాయా అని కూడా గేలి చేసిన వాళ్ళు ఉన్నారు వైసీపీలో ఆనాడు ఎమ్మెల్యేలు మంత్రులు. కానీ గెలుపు అంటే ఏంట్రా అంటే రాష్ట్ర స్థాయి మెజారిటీ తెచ్చుకొని గెలిచి చూపించాడు. 53,000గా ఓడిపోయిన దానికి పక్కన 0 కాదు, దానికి డబుల్ మెజారిటీ వచ్చే విధంగా దగ్గరికి వెళ్ళాడంటే అక్కడ ప్రజలు మనల్ని గెలిచాడు. మెజారిటీతో అక్కడ లోకేష్ గారు గెలవడానికి కారణం వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత అంటారా, లేదు అంటే అక్కడ ప్రతిపక్షంలో ఉన్నా కూడాను నారా లోకేష్ గారు చేసినటువంటి అభివృద్ధి వాళ్ళ మీద చూపించినటువంటి ప్రేమ కారణం అంటారు? వాటి పైన చూపించిన ప్రేమ అనురాగాలు. వైసీపీ వ్యతిరేకత అంటే మీరు అన్నట్టు గతంలో 5,000తో ఓడిపోయారు, ఇప్పుడు ఒక 5,000తో గెలిచి ఉండాలి లేదా 10,000తో గెలిచి ఉండాలి. కానీ అక్కడ ప్రజల మన్నలను గెలిచాడు, ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపించాడు 5 ఏళ్ళు. అంటే ఓడిపోయిన వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడంటే గెలిస్తే మనకి ఏ విధంగా చేస్తాడు అని ప్రజల్లో ఒక ఆశ కలిగింది. ఆయన మాట ఇచ్చాడు. గతంలో లోకేష్ గారు 2019లో లోకేష్ గారి పైన అనేక విష ప్రచారాలు చేశారు వైసీపీ వాళ్ళు, ఇల్లులు కూల్చేస్తాడని ఈ విధంగా. కానీ నేను కోల్చను, మేము నిలబెడతా అని చెప్పి మాట ఇచ్చాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గాలలో 3,000 పైగా కుటుంబాలు దశాబ్దాలుగా ఇంటి పట్టాలు లేని వాళ్ళకి పట్టు వస్త్రాలతో, వాళ్ళకి పట్టు బట్టలు పెట్టి, ఇంటి పట్టా పెట్టి సాక్షాత్తు లోకేష్ గారు ఇచ్చారు ఆ 3,000 మందికి. అది గొప్పతనం. అంటే గెలిపించారు, మాట నిలబెట్టుకున్నాడు. 1 కాదు 2 కాదు, మంగళగిరి రూపురేఖల్ని ఈరోజు మారుస్తూ రాష్ట్రానికి మంగళగిరిని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తున్నాడు. అంటే ఒక ప్రత్యర్థుల కంచుకోటని మన కంచుకోటగా మార్చి ఈరోజు అక్కడ గెలిచాడు. మీరు గుర్తుపెట్టుకొని రాసి పెట్టుకోండి, లోకేష్ గారు వదిలే వరకు మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తుంటారు. ఆయన నాకు వద్దు, నేను ఇంకెక్కడికైనా పోతా అంటే ఆయన పోడు, ఎందుకంటే ఆయన మంగళగిరిలోనే ఉంటాడు. ఆయన చెప్పాడు, నా జీవితం మంగళగిరిలోనే ఉంటుంది, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే నిలబడతా, ఇంకా జీవితంలో ఆయన కోటం ఉండదు. రాసి పెట్టుకోండి. నేను చెప్పినట్టు
నేతన్న భరోసా అంటున్నారు. నేతన్నకు ఆయన ఏం భరోసా ఇచ్చారు? బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ కాదు, బాబు షూరిటీ భవిష్యత్తుకు మోసం అని చెప్పి వైసీపీ అంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఎప్పుడైనా నేతన్నలను పరామర్శించిన సందర్భాలు ఉన్నాయా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? మీరేం చెప్తారు? లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కానీ ఏంటంటే మీటింగ్ పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకునేవాడు? ఒక పెద్ద స్టేజ్ చేసుకునేవాడు. ఆ పెద్ద స్టేజ్లో ఆయన అందరినీ డ్వాక్రా మహిళల్ని అందరినీ పిలిపించుకొని పెట్టుకునేది, ప్రతిపక్షాలను తిట్టేది, అంతే. ఒక బటన్ నొక్కా అని చెప్పేది వెళ్ళిపోయేది. కానీ ఈరోజు అలా లేదు. నేతన్నల మధ్యలోకి వెళ్ళారు. నేతన్నల మధ్యలో ఉంటూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇంకా మనం ఏం చేయగలం, మనం ఎంతవరకు ఇస్తున్నామని తెలుసుకుంటూ ఒక భరోసానిస్తూ మీటింగ్ కూడా ఒక చిన్న మీటింగ్ హాల్ అంతే. జస్ట్ అక్కడికక్కడ కూర్చొని అక్కడ ఊర్లో వాళ్ళు కూర్చున్నారు, అక్కడ మాట్లాడారు. ఇది ప్రజల కోసం చేసే నాయకుడు. ప్రజాధనం వృధా కాదు. ప్రజాధనాన్ని ఇక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెడుతూ ప్రజలకు అండగా నిలబడుతూ ఉన్నారు. మీరు భరోసా భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. ఈ రోజు నిజంగానే భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు లేకుండా కంపెనీలను తరింగొడితే ఈ రోజు అనేక కంపెనీలు తీసుకొని వస్తున్నారు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం. ఏవైతే 20 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చామో ఆ ఉద్యోగాలని అన్ని నిలబెట్టుకోవడం కోసం ఇప్పటి వరకు SIPB బోర్డు అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ బోర్డు అని ఒక బోర్డును పెట్టి దాని ద్వారా దాంట్లో కంపెనీస్ కన్నిటికి అప్రూవల్స్ ఇస్తూ దాన్ని ఒక కమిటీ లాగా ఏర్పడి దాన్ని మళ్ళీ క్యాబినెట్కి పంపించి అప్రూవల్ ఇస్తూ వాళ్ళకి ల్యాండ్ అలొకేట్స్ ఈ విధంగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని 1 సంవత్సరం రోజుల్లోనే దాదాపుగా 9 లక్షల కోట్లకు పైగా ఈ రోజు SIPB అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది కంపెనీస్కి. దాని ద్వారా దాదాపుగా 9 లక్షల ఉద్యోగాల వరకు ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది రానున్న 5 ఏళ్లలో. దీనివల్ల ఎవరి తలరాతలు మారుతాయి? తెలుగు ప్రజల తలరాతలు మారుతాయి. వాళ్ళ భవిష్యత్తులో దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఏదో స్కిల్ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ వచ్చేస్తే మనోనుభే దాంట్లో దానికి ముందుగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇచ్చి చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక పకడ్బందీగా వెళ్తున్నారు. ఈ విధంగా భవిష్యత్తు గ్యారంటీ ఇస్తున్నారు. ఇంకొకటి మీరు అడగచ్చు, భవిష్యత్తు గ్యారంటీ అంటే ఉద్యోగాలు మాత్రమే కాదు, ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టుగా అక్కడ కంపెనీలు. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉన్నాయి. ఆక్వాన్ తీసుకొని రావాలి. ఆక్వాన్ మన రొయ్యలు, మన చేపలు ఇవన్నీ మన వాళ్ళు పండిస్తారు. వాటిని ప్రపంచ స్థాయి విధంగా ఏ కంపెనీలతో మనం చేయొచ్చు. మనకు శ్రీకాకుళం నుంచి ఇక్కడ నెల్లూరు జిల్లా తడ వరకు తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో మనం పోర్టులు నిర్మించుకోవచ్చు. ఈ పోర్టులు నిర్మించుకుంటే ఏ విధంగా మనం ఆదాయం వనరులు అంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకి పోర్టులు లేవు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి. మన పోర్టులు ఉంటే మనం ఏ విధంగా ఏ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు మనం. అదేవిధంగా మనం ఎయిర్వేస్ వీటిని డెవలప్ చేసుకోవాలి. అంటే ఒక లాజిస్టిక్ డెవలప్మెంట్. ఇప్పుడు పెట్రోకెమికల్ లాంటి ఇవి వస్తున్నాయి, BPCL, వీటిని ఎక్కడ అడ్జస్ట్ చేయాలి. ఈ విధంగా ఒక ప్లానింగ్తో వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు. అదేవిధంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఉద్యానవనం పంటలు పండిస్తాం. వాళ్ళకి డ్రిప్ ఇవ్వాలి, మన ప్రభుత్వం సైడ్ నుంచి ఇస్తాం. వాళ్ళు పండించిన పంటలను ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, దానికి ఏమో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలి. వాటికి తగ్గినట్టు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడం. మన వాళ్ళు క్రీడాకారులు ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలి, స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇవ్వాలంటే మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని బిల్డ్ చేయాలి. దానికి తగ్గట్టు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ విధంగా ఒక్కొక్కటి లక్ష్యాలు పెట్టుకుంటూ దానికి తగ్గట్టుగా ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు. ఆ విధంగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ భవిష్యత్తు గ్యారంటీ నిజంగానే ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా భరోసా. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారని చెప్పాం కదా, నాకు ఎన్ని కష్టాలున్నా రాష్ట్రంలో అవన్నీ నేను భరిస్తా, మీ అందరూ ఆనందంగా ఉంచడమే నా లక్ష్యం అని చెప్పాడు. ఆ మాటకు కట్టుబడి ఈరోజు అందరికీ భరోసా ఇస్తున్నాడు. ఈరోజు వృద్ధులకి ఒకప్పుడు 1000 రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వం ఎప్పుడు తీసుకునింది? 5 ఏళ్ళు తీసుకుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వృద్ధులకు భరోసా నేటి నుంచి కాదు నాటి నుంచి భరోసా ఉన్నారు. ఒకప్పుడు 200 ఇచ్చే పెన్షన్ని 1000 రూపాయలు చేశాడు, 1000ని 2000 చేశాడు. మళ్ళీ ఈ మధ్యలో ఒక ప్రభుత్వం 1000 పెంచడానికి 5 ఏళ్ళు తీసుకుంది, కానీ 4000 చేస్తా అన్నాడు, చేశాడు, ఇస్తున్నాడు. ఒకప్పుడు వికలాంగులకి 500 పెన్షన్ ఇచ్చేవాళ్ళు, దాన్ని 2000 చేశాడు. 2000 అయిన పెన్షన్ని 3000 చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ₹1 కూడా పెంచాల వికలాంగులకి, కానీ ఈరోజు ఆ 3000ని 6000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈ విధంగా భరోసా ఇస్తున్నాడు మత్స్యకారులకి. ఎందుకంటే వాళ్ళు సముద్రం నీటిని నమ్ముకో ఉంటారు. వాళ్ళు సముద్రం ఎప్పుడన్నా వానలు వరదలు వచ్చినప్పుడు వాళ్ళు వేటకి వెళ్ళలేరు. అలాంటి వాళ్ళకు ఒక భరోసా 20,000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాడే బోట్స్ కావచ్చు, దానికి ఏమన్నా ఫ్యూయల్ కావచ్చు, ఇవేమన్నా కావాలంటే దానికి ఏ విధంగా చేయాలి అవి చేస్తూ వాళ్ళకి అండగా నిలబడుతూ మత్స్యకారులకు భరోసా ఇచ్చాడు. రైతన్నలు, అన్నం పెట్టే రైతన్నలు, వాళ్ళకి అండగా ఉంటామని గతంలో కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ 20,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 20,000 ఇస్తున్నారు. ఆ 20,000 ఇవ్వడమే కాకుండా రైతన్నలకి ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉంటుందంటే అండి సిచ్యువేషను, బయట దానికి గిట్టుబాటు ఉండదు, మార్కెట్లో రేట్ ఉండదు. రేట్ లేనప్పుడు ఏమవుతుంది, రైతన్న అందుకే తక్కువకే అమ్మాలి. ఆ విధంగా తక్కువగా అమ్మకూడదు,
మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం. అదేవిధంగా బయట ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పొగాకు చూస్తున్నాం, అదేవిధంగా మిర్చి చూస్తున్నాం, మామిడికాయలు చూస్తున్నాం. మార్కెట్లో ధర లేదు, ఎందుకంటే బయట వాళ్ళకి అవసరం లేదు, బయట తీసుకునే వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తాం, వీళ్ళు తక్కువకు అది రైతు పైన భారం పడకూడదని ప్రభుత్వం భరిస్తూ కొన్ని దగ్గరలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కొంచెం భారాన్ని కేంద్ర ప్రభుత్వంకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రైతులు ఆనందంగా ఉండడం కోసం డబ్బులు ఇస్తూ వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పిస్తూ చేస్తూ ఉంది. ఈ విధంగా అండగా నిలబడుతూ ఉన్నారు, రైతులకు భరోసాని ఇస్తున్నారు. ఇదే విధంగా మనం చూసుకుంటే నేతన్నకు 25,000 రూపాయలతో భరోసా ఇస్తున్నారు. ఈ విధంగా యువతకు భరోసా ఇస్తున్నారు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి భరోసా, మహిళలకు భరోసా ఇస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం, మహిళలు ఏదైనా కానీ ఆనందంగా ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ ఉచితంగా బస్సులో వెళ్ళేసి రావచ్చు. ఎందుకు మహిళలు ఏం చేస్తారు, బస్సులో ఏం చేస్తారని, ఒక మహిళ అనేది ఇంటిని చెక్కదిద్దుతుంది. ఒక మహిళ అనేది తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది. ఆ శక్తి మహిళలకు ఉంది. ఎందుకంటే మహిళలు ఒక వ్యాపార రంగంలో ఎవరు రాణిస్తారంటే నేను ఫస్ట్ ప్రయారిటీ మహిళలకు ఇస్తాను. ఎందుకంటే మహిళ ఇంటిని తీర్చిదిద్దే మహిళ వ్యాపారాల్లో కూడా రాణించవచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇంట్లో కూర్చొని మహిళలు ఏం చేస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళ చుట్టుపక్కల ఉండే కొంచెం స్థలం ఉన్నా కానీ అక్కడ కూరగాయలు పండించే మహిళలు ఉంటారు. అదేవిధంగా ఇంట్లో కూర్చొని చీరలకి వీటికి డిజైన్ చేసే కొంతమంది ఉంటారు. కొంతమంది పేపర్లతో వీటితో కొన్ని వస్తువులు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఒక్కొక్కరు కొంతమంది మహిళలు అనేక రకాల ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి, చేస్తూ ఉంటారు. అలాంటివి చేసినప్పుడు ఏంటంటే వాటన్నిటిని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. మీకు తెలుసు, అర్థమైందా అండి? వాటిని ప్రమోట్ చేసి వాళ్ళు ఏమంటే వాళ్ళు చేసినట్టు వెళ్ళి ఎత్తుకొని పోయి, ఇప్పుడు అందరికీ ఫ్రీ బస్ అనుకోండి, ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ఫ్రీగా వాళ్ళు చేసినట్టు ఎత్తుకొని పోతారు, అమ్ముతారు, మళ్ళీ వస్తారు, అక్కడ చేసి ఈ విధంగా వస్తారు, ఈ విధంగా తయారవుతారు. అదేవిధంగా వాళ్ళకి ఉచితంగా గ్యాసులు ఇస్తున్నాం, 3 గ్యాసులు. ఇది పల్లెల్లో అయితే ఆల్మోస్ట్ వాళ్ళకి సంవత్సరానికి 3 ఉచిత గ్యాసులు అంటే వాళ్ళకి 3,000 నుంచి 4,000 వరకు ఆదా అవుతుంది. వాళ్ళకి ఇంకేముండదు ఆ 3 గ్యాసులతో. ఇప్పుడు కొంతమంది వృద్ధులు ఉంటారు, వాళ్ళకి పెన్షన్, వాళ్ళ కొడుకు కోడలు వీళ్ళు జాబ్ చేసుకుంటూ ఉంటారు, ఎక్కడో పట్టణంలో ఉంటారు, వాళ్ళ కూతురు ఇంకెక్కడో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో ఉంటారు, వాళ్ళకి పెన్షన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. వాళ్ళకి ఇంట్లో వస్తువులు ఇవేమన్నా కావాలి, డైరెక్ట్గా ఏం జరుగుతుంది, ఈ పల్లెల్లో అంటే ఇంకెంత ఖర్చు ఉంటుంది, అదే గ్యాస్ వాళ్ళకి భారం పడేది గ్యాస్ పైన. ఆ గ్యాస్ పెట్టుకుంటే వాళ్ళు వండుకునేదానికి, వాళ్ళు రైస్ కుక్కర్ పెట్టుకునేదానికి వీటికి సరిపోతుంది ఆ గ్యాస్తో. అప్పుడు సంవత్సరానికి 3 గ్యాసులు ఫ్రీగా వస్తూ ఉన్నాయి. ఈ విధంగా వాళ్ళకి పెన్షన్, ఈ విధంగా రేషన్ కూడా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. 15 రోజులు ఒక దగ్గర, అప్పుడు ఏడో సొంత దగ్గర పెట్టేస్తే ఈ విధంగా లేదు. ఇప్పుడు పూర్తిగా తెచ్చుకోలేకపోతే ప్రభుత్వమే వాళ్ళ ఇంటికి తెచ్చిస్తుంది. ఈ విధంగా తెచ్చిస్తుంది. వాళ్ళు ఒకవేళ వాళ్ళ కొడుకు దగ్గరకో, కోడల దగ్గరకో, కూతురు దగ్గరకు ఎక్కడికో వెళ్తారు, వెళ్ళినప్పుడు ఒక నెల పెన్షన్ తీసుకోలేదు, మళ్ళీ వచ్చే నెలలో ఇస్తారు, మళ్ళీ వచ్చే నెల తీసుకోలేదు, ఇంకొక నెల, 3 నెలలు కలిపి ఒకేసారి ఇస్తారు. ఈ విధంగా అండగా నిలబడుతూ ఉన్నాడు ఒక పెద్ద కొడుకు వల్లే. ఈ విధంగా భరోసా ఇస్తున్నాడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి. ఈ విధంగా ఒక భరోసానిచ్చే నాయకుడిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వ్యతిరేకత అంటారా, ఇప్పుడు కొంతమంది కావాలనే విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు మీరంటే నాకు పడదు, నేనంటే ఇంకొకరికి పడదు, నేను ఇప్పుడు ఒక అతన్ని ప్రమోట్ చేస్తూ ఉంటే ఈ విధంగా లేరా అన్నట్టు కొంతమంది కావాలని కల్పిస్తారు. అలాంటివి పట్టించుకోవద్దండి. ఎందుకంటే గతంలో మీటింగులకు రాకపోతే ఏమనేవాళ్ళు, మీటింగులకు రాకపోతే నీకు కట్ చేసేస్తాం. ఈ రోజు ఎక్కడన్నా అలాంటి బెదిరింపులు ఉన్నాయా? లేవు. ఈ రోజు ఎక్కడన్నా మీటింగ్కి పోయేప్పుడు పరదాలు కట్టేసి ట్రాఫిక్ లేదు. ఎవరి పాటికి వాళ్ళు పోతూ ఉన్నారు. రౌడీజం లేదు, గూండాయిజం లేదు. రాష్ట్రంలో అందరికీ ప్రశాంతంగా ఉంది. ఈ రోజు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు ఉండేది వాళ్ళు చేసుకుంటున్నారు, ఆనందంగా ఉన్నారు ప్రజలందరూ. ప్రజలందరికీ ఆయన గతంలో చెప్పినట్టుగా భరోసా ఇచ్చాడు. ఈ రోజు భరోసాతోనే రాష్ట్రం నడుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.